పత్రం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కార్తికేయ రాస్తున్నారు. గురు చరిత్ర అంటే దత్తాత్రేయుని జీవిత చరిత్ర తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మ, గురు చరిత్ర అనేటటువంటిది ఖచ్చితముగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్ర. దీంట్లో అనుమానం ఏం లేదు. ఈ జీవిత చరిత్రలోనే అసలు గురుతత్వం అంటే ఏమిటి, సమస్తమైన గురువుల యొక్క చరిత్ర. ఒక్క దత్తాత్రేయుడు అంటేనే ఎవరు గురువు అయితే ఆ చరిత్ర అయింది. ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే అసలు గురువు అంటే ఎవరు అనేది దత్తాత్రేయ స్వామి చరిత్ర మనకు చదివితే తెలుస్తుంది. ఎంతమంది అయ్యా నీకు గురువులు అంటే నాకు మొత్తం 24 మంది గురువులు అని చెప్పారు ఆయన. ఎవరెవరు అంటే సముద్రాన్ని తీసుకోవయ్యా, గాలిని తీసుకో, ఆకాశాన్ని తీసుకో, చెట్టుని తీసుకో, కొండ చిలువని తీసుకో, పావురాలను తీసుకో, ఇలా అన్ని రూపాలని, సముద్రాన్ని తీసుకో, సూర్యుడిని తీసుకో, చంద్రుడిని తీసుకో అంటూ ఆయన గురువులుగా చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి గురు చరిత్ర అంటే ఆయన ప్రకృతిని మొత్తాన్ని గురుస్వరూపంగా ఎలా చూడాలి. కాబట్టి మొత్తము నేనేనయ్యా వ్యాపించి ఉంది. నేర్చుకోగలిగేటటువంటి శక్తి గనక నీకున్నట్లయితే ఈ ప్రపంచంలో గురువు అంతటా ఉన్నాడు, గురువు లేనటువంటి ప్రదేశము లేదు. ఇది గురు చరిత్ర మనకి చెప్పేది. ఇందులో అధ్యాయాలుగా ఆ గురువు యొక్క వైభవం ఏమిటి, వేదాలు ఏమిటి, వేదాల యొక్క విభజన ఏమిటి, ఏ రోజు ఎలా చదవాలి, ఒక పారాయణ గ్రంథంగా ఎలా చదవాలి అంటూ ఈ చరిత్రని మొత్తం గనక మనం సక్రమంగా చదివితే ఒక జీవి పుట్టినందుకు గురువు గురించి తెలుసుకోకుండా గనక మరణిస్తే ఆ అమావాస్య రోజు చంద్రుడు లేని ఆకాశం ఎలాంటిదో గురు చరిత్ర చదవనటువంటి వాడి జీవితం కూడా అలాంటిది, అంధకారంతో పూర్తిగా నిండి ఉంటుంది. ఒక్కసారి గనక గురు చరిత్ర ఆర్తితో, ప్రేమతో, భక్తితో మనం తీసి చదివితే అందులో దత్త చరిత్ర ఒకటే కాదు, అసలు మానవ జీవితానికి అవసరమైనటువంటిది, వాడి మనస్సుకి, ప్రతి జీవికి గురువుని పెట్టుకోవడానికి అవసరమైన చరిత్ర గురు చరిత్ర. ప్రతి జీవి వాడు ఉద్ధరింపబడడానికి ఒక చరిత్ర అవసరం కదా, ఆ చరిత్రని చెప్పేటటువంటిది ఈ గురు చరిత్ర. ఈ గురు చరిత్రని అందరూ పారాయణం చేయాలి. ఆ దత్త ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని మన భక్తి టీవీ తరఫున ఇంత చక్కటి కార్యక్రమము ఈ దత్తాత్రేయ స్వామి వారి గురించి ఏర్పాటు చేసి నాకు కూడా మననం చేసే భాగ్యం కలిగించినందుకు ప్రేక్షకులకి, మీకు అందరికీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నామ్మా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దత్తాత్రేయ స్వామివారి అవతార వైశిష్ట్యాన్ని సవివరంగా, సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు